దైవజనుని మోషేని ఎదిరించడానికి వారి ఐక్యతను ఉపయోగించుకున్నారు. ఇటువంటి ఐక్యత మంచిది కాదు. ఐక్యత మంచిదే, కానీ ఆ ఐక్యత కూడా మంచి పనులకు ఉపయోగించాలి, కానీ చెడ్డ పనులకి, తప్పుడు పనులకి, పాడు చేసే పనులకి, నష్టము కలిగించే పనులకి, హత్యలకి అండ్ వ్యభిచారాలకి, దొంగతనాలకి, పాపిష్టి కార్యాలకు ఉపయోగించరాదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఐక్యత అనేది కూడా మంచి పనులకు ఉపయోగించాలి, కానీ కోరాహు, దాతాను, అభిరాము, ఓను ఇంకొక 250 మంది కలిసి ఐక్యత కలిగి ఏం చేశారంటే, సాక్షాత్తు దేవుడే నియమించుకున్న, దేవుడే ఏర్పరుచుకున్న మోషే అహరోనుల మీదకు తిరుగుబాటు చేయడానికి, వారిని బాధించడానికి, గాయపరచడానికి, దేవుడు నియమించిన వారిని తొలగించడానికి ఆ ఐక్యతను వారు ఉపయోగించారు. ఇది విచారం, ఇది బాధ. మోషే అంటే దేవుడికి ఇష్టం. మోషే వద్దు మహాప్రభు అంటే దేవుడే నువ్వు ఉండాలని దేవుడే కోరుకుని, దేవుడే అభిషేకించి ఏర్పరిచిన వ్యక్తి మోషే. యాజకుడుగా అహరోను నియమించిన వాడు దేవుడే. మోషేని ఏర్పరచుకున్నది దేవుడే, అహరోనుని ఏర్పరచుకున్నది దేవుడే. మోషే వద్దన్నా మోషే గారిని నియమించింది దేవుడే. ఈ మోషేని నియమించింది దేవుడు, అహరోనుని నియమించింది దేవుడు. దేవుడు నియామకానికే ఎదురు తిరుగుతున్నారు. ఈరోజు చాలా చాలా చోట్ల కొంతమంది పనికి మాలి చీడ పురుగు వంటి మనుష్యులు కలుసుకుని కూడబలుకుని ఐక్యత కలిగి మాటలాడుకుని దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాలను పాడు చేయడానికి వీరి ఐక్యతను వాడుకుంటున్నారు. ఇది మంచి ఐక్యత కాదు. ఈ ఐక్యత దేనికోసం ఉపయోగిస్తున్నారు దేశంలో? సంఘాన్ని చీల్చేయడానికి, సంఘాన్ని విభజించేయడానికి, సంస్థను విభజించేయడానికి, ఫెలోషిప్ని విభజించేయడానికి, అధికారం కోసమో, డబ్బు కోసమో, పేరు కోసమో, స్వలాభము కోసమో, లేకపోతే గిట్టకో, వార్చకో, అసూయతోనో ఒకడు ఇంకొకరిని కలుపుకుని, ఇద్దరు ఇంకో ఇద్దరిని కలుపుకుని, అలా కొంతమంది కలిసి ఈరోజు అనేక సంఘాలని, సంస్థలని, మిషన్ని పాడు చేసేస్తున్నారు. ఇటువంటి ఐక్యతని దేవుడు హర్షించడు. ఐక్యత కలిగి ఉండమన్నాడు నిజమే, కానీ ఆ ఐక్యత దేనికోసం తెలుసా? మంచి పనులు చేయడానికి, ఘనమైన కార్యాలు చేయడానికి ఐక్యతగా ఉండమన్నాడు, కానీ పాపిష్టి పనులు చేయడానికి దేవుడు ఐక్యతగా ఉండమని చెప్పలేదు. ఈరోజు ఎంతోమంది దైవజనులు బాధపడుతూ ఉన్నారు. ఒక సంఘాన్ని స్థాపించాలంటే, ఒక దైవజనుడు సేవకు వచ్చినప్పటి నుంచి ఒక్కొక్క ఆత్మను, ఒక్కొక్క వ్యక్తిని దర్శించి ఆ ఇంటికి పదే పదే తిరిగి కాళ్ళు అరిగిపోయినా, చెప్పులు అరిగిపోయినా, జీవితమే ఎన్నో నిందల పాలైపోతున్నా, తినకపోయినా కన్నీళ్లు కార్చి ఉపవాసాలుండి ఎన్నో అవమానాలు భరించి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ప్రార్థనలు చేసి వాక్యాన్ని బోధించి ఎన్నో తిప్పలు పడి ప్రయాసపడి ఒక్కొక్క ఆత్మను సంపాదించి ఒక సమూహముగా, ఒక సంఘముగా సమకూరిస్తే, ఈరోజు నీకు పదవి ఇవ్వలేదనో, వాక్యం ద్వారా నిన్ను హెచ్చరించారనో, నిన్ను గద్దించారనో, కోపపడ్డారనో, నీకు మొదటి స్థానం ఇవ్వలేదనో, నీ పేరు మైకులో చెప్పలేదనో, నీవు ఇచ్చిన కానుక 10 మందికి బాహాటంగా 10 సార్లు డప్పు చెప్పలేదనో, లేదా భోజనాల్లో నిన్ను పిలవలేదనో, బట్టలు పెట్టినప్పుడు నిన్ను పిలవలేదనో, లేదా వాళ్ళకి పెట్టాడు నాకు పెట్టలేదనో, వాళ్ళని ముందు పెట్టాడు నన్ను వెనక పెట్టాడనో, వాళ్ళు సంఘ పెద్దం చేశారు నన్ను సంఘ పెద్దన చేయలేదనో, ఇలాగ నీకు పదవి ఇవ్వలేదనో, ముందు పెట్టలేదనో, ఎంతో విలువైన సంఘాన్ని పాడు చేయడం నీకు ధర్మమేనా? దేవుడి చేత అభిషేకించబడిన దైవజనుడిని ఏడిపించడం నీకు ధర్మమేనా? నీ దైవజనుడు ఏడవడము, కన్నీరు కార్చడము, దుఃఖపడము అది నీకు, నీ ఇంటి వారికి క్షేమం కాదు. కోరాహు, దాతాను, అభిరాము, ఓను 250 మంది కలిసి కూడబలుకుని మోషే అహరోనులకు ఎదురు తిరిగితే
మోషే తగ్గించుకున్నాడు, మోషే బాధపడ్డాడు, గాయపడ్డాడు. కానీ దేవుడు మాత్రం రోషము కలిగి వీళ్ళని ఏం చేసా, ఇదిగో బ్రతికుండగానే భూమి నోరు తెరిచి నెరవేర్చి పాతాళంలో తీసుకెళ్ళిపోయింది. మిగిలిన వారు పారిపోతూ ఉంటే ఆకాశం నుంచి అగ్ని కురిపించి వాళ్ళని కాల్చివేశాడు.